దేవుడు అన్నాడు, వాళ్ళ గుడారాల్లో ఉన్న ఆ మనుషులు సనుగుడు నేను విన్నాను. మోషే ఎవరన్నారు? దేవుడు విన్నాడు సనుగుడు. జాగ్రత్త, మనం సనుక్కుంటే దేవుడు వింటాడు. మనం మాట్లాడిన ప్రతి మాట దేవుడు వింటాడు. విన్నప్పుడు మనం మంచి మాట్లాడితే మంచి ప్రతిఫలము, చెడ్డ మాట్లాడితే చెడ్డ ప్రతిఫలము. ఎక్కువ మంచి మాట్లాడాలి. మాట్లాడలేదనుకో మన గుడారాల్లో సనుగుడు ఆయన వింటే, ఆయన విసుకుపోయినప్పుడు మనం చెప్పిస్తాడేమో. ఇజ్రాయెల్ ప్రజలందరితో చెప్పాడు, గుడారాల్లో ఉన్న సనుగుడు నేను విన్నాను. మోషే ఎన్నోసార్లు సనుక్కుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఒక బండి, అక్కడ ఒక బండ ఉంది, ఆ బండ దగ్గరికి వెళ్ళి బండతో నువ్వు మాట్లాడితే ఆ బండ నీకు నీళ్ళు ఇస్తుంది, నీ చేతులు ఉన్న కర్ర పెట్టి కొట్టమనగానే వెళ్ళి ఆ బండ దగ్గర మోషే గారు మాట్లాడారట. దేవునికి స్తోత్రం. మాట్లాడి ఆ బండ మీద కర్ర పెట్టి కొట్టగానే భయంకరమైన నీళ్లు ఆ బండ సందుల్లోంచి వస్తుంటే అక్కడ పశువులు తాగి, మనుషులు తాగారు, పిల్లలు తాగారు, వారి దాహాన్ని తీర్చుకున్నారు. ఎంత అద్భుతం అండి! ఎన్ని వందల లీటర్ల నీళ్లు కావాలి ఆలోచించండి. ఒక ఇంట్లో ఒక రోజు వాడకానికి కనీసం 500 లీటర్ల నీళ్ళు పొద్దున్న సందాలు కలిపి ఒక ట్యాంక్ ఖాళీ చేసేస్తారు. కానీ మరి అన్ని వేల మంది, అన్ని లక్షల మంది జనాంగం వస్తుంటే ఎక్కడి నుంచి నీరు వచ్చింది అంటే అది దేవుని మహా కృప. ఎంత గొప్ప కార్యం చేశాడండి! చేసాడు లేదా? ఈ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా మరి తిరిగి ఐగుప్తు దేశం నుంచి వస్తున్నప్పుడు, ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు ఎర్ర సముద్రము ఎదురుగా వచ్చింది. ఏమొచ్చిందండి? ఎర్ర సముద్రం. ఇది చాలా విచిత్రం, వింత, గొప్ప, అమూల్యమైన కార్యం. ఇటువంటి కార్యాలు ఎవరు భూమి మీద చేయలేరండి. ఎర్ర సముద్రం చూస్తే పొంగి పొర్లుతుంది. ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్తే ఇజ్రాయెల్ ప్రజలందరూ రక్షించబడతారు. వెళ్ళాలంటే మార్గం లేదు. ఓడలు కావాలి, లేకపోతే పడవలు కావాలి. ఎన్ని పడవల్లో మనుషులు వెళ్ళగలుగుతారు? ఓ 10 పడవలు 20 పడవలు ఉంటే వెళ్ళగలుగుతారు. అప్పుడు వెళ్ళలేరు కదా. 20 లక్షల మంది 15 లక్షల మంది అంటే వెళ్ళగలుగుతారా? వెళ్ళలేరు. అటువంటి భయంకరమైన స్థితిలో దేవుడికి మోషే గారు మొర్ర పెడితే, ఇంకా మోషే మొర్ర పెడతావేంటి? నీ చేయి చాపి ఆ కర్రను తీసుకున్న సముద్రాన్ని కొడితే ఒక గొప్ప కార్యము జరుగుతుంది అన్నప్పుడు మోషే గారు దేవుని యొక్క మాట ప్రకారం ఏం చేశాడండి? తన చెయ్యి చాచి ఆ కర్రను పెట్టి సముద్రాన్ని కొట్టగానే అది 2 పాయలుగా చీలిపోయిందంటే కిందంతా కూడా నేల ఆరిపోయింది. ఆరిన నేలపైన వారందరూ ఇజ్రాయెల్ ప్రజలు నడుచుకుంటూ ఈ పక్క నుంచి ఆ పక్కకి ప్రయాణం చేశారు. అబ్బా, ఎవరైనా చేయగలుగుతారు ఇటువంటి గొప్ప కార్యాలు? ఇటువంటి గొప్ప కార్యాలు చేసిన మహోన్నతుడైన దేవుని వదిలిపెట్టి, అద్భుత కార్యములు చేసిన మహాచక్రవర్తి అనే దేవుని వదిలిపెట్టి వీరు ఏం చేశారండి? అమోరీయుల దేవతలకు భయపడుతున్నారంటే ఇది దేవుడికి నచ్చలేదు. ముందే చెప్పండి, నేను ఇంత గొప్ప కార్యములు చేసే బలమైన దేవుణ్ణి, మరి శక్తి వంచనలు లేకుండా మీ అందరినీ కూడా నడిపించుకుంటూ వచ్చిన వాడిని,